వినండి. అయితే 4వ భార్యను అడుగుతున్నాడు, ఏమే నువ్వు నాతో వస్తావని. కానీ మీరు చనిపోయిన మరుక్షణమే నేను మీతో పాటుగా వచ్చేస్తాను. ఎవరి 4 భార్యలు అంటే, మొదటి భార్య, ఓ డబ్బు 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 అని ప్రేమిస్తున్నావే, నీ డబ్బు, ఇది నీ మొదటి భార్య. డబ్బు లేకుండా నువ్వు ఒక నిమిషం ఉండలేవు. డబ్బు 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 కోసం ఎంత అన్యాయమైనా చేస్తావు. డబ్బు కోసం ఏమండి ఎంత కక్కుర్తి పనులైనా చేస్తావు. డబ్బు కోసం ఎవరైనా వదులుకుంటావు. డబ్బు కోసం ఎంతకైనా తెగిచ్చేస్తావు. డబ్బు ఉంటే నాకు చాలు. వింటున్నారా? డబ్బు కోసం కుటుంబాలకు దూరం అయిపోతారు. డబ్బు కోసం ఏమండి కక్షలు పెంచుకుంటారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. నీ డబ్బు నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే మరొకటి జోబులోకి వెళ్ళిపోతాయి. మొదటి భార్య. 2వ భార్య, ప్రియులారా గమనించండి, మీరు చనిపోయిన తర్వాత నువ్వు అనుకున్నావే, అక్కడ నాకు పొలం ఉంది, ఇక్కడ నాకు బిల్డింగ్ ఉంది, అది నాది, ఇది నాది అని ఆస్తి దస్తావేజులు పట్టుకుని మురిసిపోతున్నావే, అది 2వ భార్య. నీ సిరి సంపదలు మీరు చనిపోయిన కొన్ని రోజులకి అవి మరొకటి పేరు మీదకి వెళ్ళిపోతాయి, మరొకటి చేతులకు వెళ్ళిపోతాయి. వింటున్నారా? ఇక 3వది, నా బలగం, నా బంధువులు, నా స్నేహితులు, నా వెనక ఎంత మంది ఉన్నారనో మురిసిపోతున్నా కదా. ఏమండి, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కోసం, నీ కులస్తుల కొరకు దేవుణ్ణి కూడా వదిలేసుకుంటావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటావు. ఏమండి, దేవుని ఆప్యాయతలకు, దేవుని మందిరానికి కూడా ఆదివారం చుట్టాలతో జాలిగా మందిరం ఎక్కడెత్తాడు. అమ్మ చర్చికి చుట్టాలు వచ్చారండి. చుట్టాలు ఎక్కువ, దేవుడు ఎక్కువ. నీకు దేవుడు ఎక్కువ. ఏమంటే చుట్టాలు వచ్చారండి, ఆదివారం మానేస్తావు నువ్వు. చుట్టాలు వస్తే చుట్టాలందరినీ కలిసి దేవుడు తెచ్చి మందిరం తీసుకెళ్ళు. దేవుని వాక్యం చెప్తారు సేవకులు. చుట్టాలు కూడా మారు మనసు పొందుదురుగాక. ఏమండి, ఆదివారమే ఫంక్షన్, పుట్టినరోజు ఫంక్షన్, ఆదివారం మందిరం ఎక్కడెత్తో ఫంక్షన్కి వెళ్ళిపోతావు. ఎందుకు? కక్క మొక్క మరి దొరకదు మరి నీకు రోజు. ఏమండి, వింటున్నారా? ఫంక్షన్ల కోసం మందిరాన్ని దూరం చేసుకుంటావు. ఏమండి, చిన్న చిన్న కార్యక్రమాల కోసం దేవుడిని దూరం చేసుకుంటారు. ఏమండి, నీ బంధువులు అనుకొని వెపర్లాడేవే, నువ్వు చనిపోయిన తర్వాత ఏమండి శ్మశానం వాకిటి దాకే వస్తారు, నిన్ను పాతి మళ్ళానికి వచ్చేస్తారు. ఎవడు నీతో రాడు. ఇక 3వ భార్య, 4వ భార్య ఎవరు తెలుసా? ఏనండి, నీ క్రియలు. దాన్ని అసలు పట్టించుకో, దాని గురించి అసలు ఆలోచించు. ఇవ్వండి ప్రియులరా, నువ్వు చనిపోయిన వెంటనే వారి క్రియలు వారి వెంట, ఇది 4వ భార్య, వారి క్రియలు వారి వెంట వచ్చుచున్నవి. నా ప్రియమైన వాళ్ళరా, కనుక ఏది ఈ భూమి మీద మనము తీసుకుని వెళ్ళలేము. ఒక రోజున వట్టి చేతులతోనే వచ్చాం, తిరిగి వట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏమండి మారు మనసు